ప్రేక్షకులందరికీ స్వామి వెంకటేష్ నమస్కారం. చాలా మంది తెలిసి తెలియక చేసినటువంటి తప్పు వల్ల జీవితాంతం ఆ ఇంట్లో సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. అందులో ప్రధానంగా మనం చూసేది ఆ ఇంటి సింహద్వారము లేదా ఆ ఇంటి గదులకు ఉన్నటువంటి ద్వారాలు ఏవైనా సరే నీచ స్థానంలో పడడం వల్ల జీవితాంతం ఆ కుటుంబం సమస్యల పాలు కావాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే మీరు గమనించండి, వారు పెట్టేటువంటి ద్వారాలు సింహద్వారమైనా కానీ లేదా గదులకు పెట్టేటువంటి ద్వారాలు ఏవైనా సరే నీచ స్థానంలో పడడం వల్ల ఆ ఇల్లు అనేక అనర్థాలకు దారి తీస్తున్నాయి. అనేక సమస్యలు ఆ ఇల్లు ఎదుర్కొంటున్నాయి. ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే మీరు గమనించండి, వారు పెట్టేటి ద్వారాలు ఏవైనా సరే అవి ఉచ్చ స్థానంలో మనం కంటికి చూడడానికి అవి ఉచ్చ స్థానంగా అనిపించినప్పటికీ అవి డిగ్రీలు తిరిగిన తర్వాత ఒకవేళ ఆ ఇల్లు 10 నుంచి 20 లేదా 30 లేదా 45 పూర్తి మూలలకు దిక్కులు రావడంతో అవి పూర్తి నీచ స్థానాలలో పడి ఆ ఇల్లు తీవ్రమైన నష్టాలకు గురి అవుతూ ఉంది. అంటే మనం కంటితో చూడడమే కాదు, ఆ ఇంటిని మనం కంపాస్ అనుగుణంగా డిగ్రీలకు అనుగుణంగా చూసి ప్రధాన ద్వారాలు నియమం చేయకపోతే ఏ విధమైనటువంటి నష్టాలు జరుగుతున్నాయని ఈరోజు పూర్తి వీడియో రూపంలో మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి నష్టాలు ఎవరైనా కోరి కొని తెచ్చుకోవద్దు. మీరు ఇంటి ప్లానింగ్ చూపించుకోవడమే కాదు, అంటే ఆ ఇల్లు ఎన్ని డిగ్రీలకు, ఆ స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది అనే విధానాన్ని కూడా మీరు చెప్పగలిగితే ఒక వాస్తు అడ్వైజర్ కానీ మీకు మంచి సలహా ఇచ్చి ఒక మంచి ప్లానింగ్ ఇవ్వగలుగుతాడు. మీరు ఉదాహరణగా ఇంటిగా దిక్కులను మనం చూసి ద్వారాలను నిర్ణయించడం ద్వారా అనేకమైనటువంటి సమస్యలు ఎదురు కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కంపాస్ అనుగుణంగా వాస్తు ఇచ్చేటువంటి పండితుడిని మాత్రమే మీరు ఎంచుకోవలసి ఉంటుంది. డిగ్రీలకు అనుగుణంగా లేకపోతే తీవ్రమైన నష్టాలు ఎదురు కాక తప్పదు. కాబట్టి మీరు ఎలాంటి వాస్తు పండితుడిని సంప్రదించినప్పటికీ ఆయన డిగ్రీలకు అనుగుణంగా చూస్తున్నాడా లేదా అని 1-2 తూర్లు మీరు తెలుసుకున్న తర్వాతనే మీరు ఆయనతో ప్లానింగ్ తీసుకునే ఆలోచన చేయండి. లేకపోతే విరమించుకోండి. ఎందుకంటే సమస్యలు జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతాయి కానీ అతన్ని కాదు అని నేను మరొకసారి తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒక ఇంట్లో ద్వారాలు ఏ విధంగా నియమించాలి, డిగ్రీలకు అనుగుణంగా ఏ విధంగా నియమించాలి, అవి డిగ్రీలు తప్పినప్పుడు నీచ స్థానాల్లో ఏ విధంగా పడుతున్నాయి, ఏ గదికి ఏ ద్వారం పెట్టడం వల్ల అవి పాజిటివ్ ఎనర్జీని మనకు కలుగజేస్తాయి లేదా నెగిటివ్ ఎనర్జీని కలుగజేస్తాయి అనే అంశాన్ని పూర్తి వివరంగా మీకు ఇప్పుడు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఇది వరకు కూడా ఎవరు చేసి ఉండరు. ఏదో ప్రాచీన వాస్తు ప్రకారం 1-2 వీడియోలు చెప్పినప్పటికీ కూడా అవి పూర్తిగా ఆధునిక వాస్తు శాస్త్రానికి అనుగుణంగా ఉండవు. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ విధానాన్ని మీరు అనుసరించండి. మీరు 1-2 తూర్లు ఈ వీడియో చూసి మీ ద్వారాలు ఎక్కడ ఉన్నాయని చెక్ చేసుకోండి. మీకు ఒక ఐడియా వస్తుందని నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేసి నా గంట బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మరిన్ని వాస్తుకు సంబంధించినటువంటి వీడియోలు సులభతరంగా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పేటువంటి వీడియోలు నా ఛానల్ ద్వారా మీకు అందుతాయని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి కనుక మనం వెళ్ళినట్లయితే చూడండి, ఒక ఇల్లు ఈ విధంగా ఉంది అనుకుంటే ఈ ఇంటికి నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఇవి 4 దిక్కులు. మనం ఈ ఇంటిని చూడండి ఒక 6 గదుల ఇల్లుగా, అంటే మనకు చూడండి ఇది ఈశాన్యము, ఇది తూర్పు, ఇది ఆగ్నేయము, ఇది దక్షిణము, ఇది నైరుతి, ఇది పడమర, ఇది వాయువ్యము, ఇది ఉత్తరము. ఈ విధంగా ఇది బ్రహ్మస్థానం కానీ లేదా నాభిస్థానం అని కానీ లేదా ఇంటి గర్భం అని కానీ చెప్పడం జరుగుతూ ఉంది. చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఇల్లు ఉన్నప్పుడు అంటే ఈస్ట్ 90 డిగ్రీ లేదా నార్త్ 0 డిగ్రీ ఉన్నప్పుడు ఈ విధానాన్ని ఏ విధంగా మనం సింహద్వారం ఏర్పాటు చేయాలి, ఇల్లు డిగ్రీలు తిరిగిన తర్వాత అవి ఏ విధంగా మారుతున్నాయి అని మనం తెలుసుకుందాం. మామూలుగా జనరల్ గా మనం వాస్తు చూసే విధానంలో ఈ ఇంటికి ఒక వాస్తుకు అనుకూలంగా మనం ఇచ్చినట్లయితే ఏమని చెప్తాము, మధ్య ద్వారాల ఏర్పాటు అని మనం అనుకుంటే ఆ ఇంటికి ఇలా 3 గదులు కనుక వచ్చినట్లయితే మీరు ఈ ఇంటికి ఇలా మధ్య ద్వారం ఇవ్వవచ్చు.
అదే విధంగా ఈ మధ్య ద్వారానికి ఎదురుగా కరెక్ట్ గా చూడండి, పడమర మధ్య భాగంలో ఈ గదికి కూడా మనం మధ్య ద్వారం ఇవ్వచ్చు. అంటే ఇలా మనం మధ్య ద్వారాలు అనేవి ఖచ్చితంగా ఇలా 3 గదుల నిర్మాణం ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. ఇలా ఈశాన్యం గదికి మనము చూడండి, ఇంటి లోపల కనుక మనం ఉన్నట్లయితే ఈశాన్యానికి ఇలా తూర్పు ఈశాన్యంలో ద్వారం ఇవ్వవచ్చు, లేదా ఇలా ఉత్తర ఈశాన్యంలో ద్వారం ఇవ్వవచ్చు. ఈ విధంగా ఈశాన్యం గదికి మనం బాహ్య ద్వారాలు నిర్మించుకోవచ్చు, ఇక్కడ పెట్టవచ్చు, అవి ఎటువంటి దోషము రావు. అదే విధంగా మీరు ఉత్తర గదికి మనం చూసుకున్నట్లయితే ఇలా ఉత్తర మధ్యస్థానం కానీ లేదా ఉత్తరం నుంచి ఈశాన్యం వైపు ఉచ్చస్థానానికి మనం పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు దక్షిణం వైపు ఇదే గదికి కనుక మనం ఏర్పాటు చేసుకోవాల్సి వస్తే ఇలా దక్షిణ మధ్య భాగం నుంచి ఉచ్చస్థానానికి మనము ఒక ద్వారం ఏర్పాటు చేసుకోవచ్చు. ఆగ్నేయం వంటగదికి దక్షిణం వైపు చూడండి, దక్షిణ ఆగ్నేయం వైపు మనము ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో మనం డోర్ పెట్టుకుంటే ద్వారానికి ఎదురుగా ఇలా దక్షిణ ఆగ్నేయంలో మనం ద్వారము ఇవ్వవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే విధానాన్ని అనుసరించి ఇలా తూర్పు ఈశాన్యంలో అంటే ఈశాన్యపు గదికి తూర్పు ఈశాన్యంలో మనం ద్వారం ఇస్తే ఇలా పడమర వాయువ్యంలో మనము ద్వారం ఇవ్వవచ్చు. ఈ విధంగా పడమర వాయువ్యం గదికి ఈ విధంగా ద్వారం ఇచ్చుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది ఉచ్చస్థానం అవుతుంది కాబట్టి ఈ విధంగా మనము ద్వార నియమం చేయవచ్చు. ఒకవేళ తూర్పు మధ్యస్థానంలో ఈ గదికి మనం ఇక్కడ ఇచ్చినట్లు ఇలా పడమర మధ్యస్థానంలో కూడా ఈ గదికి మనం ఇవ్వవచ్చు. అంటే ఇలాంటి గదులు ఉన్నప్పుడు, ఈ విధంగా అమరిక మీకు ఉన్నప్పుడు, ఈ విధంగా ఈ గదికి ఈ విధానాలను అనుసరించి మీరు ద్వార నియమాలు చేసినట్లయితే ఇవి ఉచ్చస్థాన ద్వార నియమాలు అవుతాయి. ఎప్పుడైనా సరే మీరు గమనించండి, ఇదే ఇల్లే ఒక 20 డిగ్రీలు కనుక టిల్ట్ అయి ఉంటే, ఉదాహరణగా ఒక 20 డిగ్రీలు తిరిగితే అప్పటికి మనకు ఇక్కడ ఉండవలసిన తూర్పు ఇక్కడ ఈ భాగానికి రావడం జరుగుతుంది. ఇక్కడ పడమర కాస్త ఈ భాగానికి వెస్టుగా జరుగుతుంది. పూర్తి 20 డిగ్రీలు తిరిగినప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది, తూర్పు ఆగ్నేయం పూర్తి ఇది మొత్తం కూడా ఇక్కడికి వ్యాపించి ఉండడం జరుగుతుంది. అప్పుడు మనము ఈ తూర్పు గదికి ఈ మధ్య ద్వారం అనేది అనుకూలించదు, అది తప్పు స్థానంలో పడినట్టు ఉంటుంది. అప్పుడు మనము ఈశాన్యం వైపు మాత్రమే ద్వారం ఇవ్వవలసి ఉంటుంది. ఖచ్చితంగా ఈశాన్యం వైపు మాత్రమే ద్వారం ఇవ్వవలసి ఉంటుంది. మీరు గమనించండి, అప్పుడు మనకు ఇక్కడ పడమర వైపు పడమర వాయువ్యపు గదికి మనం ఇచ్చినటువంటి ఈ ద్వారము ఏదైతే ఉందో మనకు ఉత్తరం 20 డిగ్రీలు తిరిగిన తర్వాత ఈ భాగానికి రావడం జరుగుతుంది. కాబట్టి ఉత్తరపు వాయువ్యం కాస్త ఇటు టిల్ట్ అయి ఉండడం జరుగుతుంది. ఈ భాగం మొత్తము ఉత్తర వాయువ్యం అవుతుంది. ఇలా పడమర గదికి ఇచ్చినటువంటి ద్వారము తప్పు అవుతుంది. కాబట్టి ఇది నీచ స్థానంలో పడడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది కూడా మనకు తప్పు అవుతుంది. ఎప్పుడైనా సరే ఇలా వాయువ్యం గదికి ఇక్కడ పెట్టినటువంటి ద్వారము ఉత్తర వాయువ్య ద్వారంగా మారి ఇది కూడా తప్పు అవుతుంది. ఇలా 20 డిగ్రీలు టిల్ట్ అయి ఉన్న ఇంటికి ఈ విధంగా మనం చేయడం ద్వారా, అంటే ఆగ్నేయ ప్రాచి ఉన్న ఇంటికి ఈ విధంగా ఈ ద్వారాలు తప్పు కావడం జరుగుతుంది. అదే విధంగా చూడండి, ఇక్కడ మనం పెట్టినటువంటి ద్వారము మంచిది అవుతుంది, కానీ ఇది దక్షిణ మధ్యస్థానం అవుతుంది. కాబట్టి ఈ ద్వారం ఉండడం మంచిది. అంటే పాజిటివ్ నెగిటివ్ 2 విధాలుగా కాకుండా తటస్థంగా ఈ ద్వారం ఉంటుంది. దీనివల్ల చెడు ఫలితాలు కానీ మంచి ఫలితాలు కానీ ఏవి ఉండవు. ఈ ద్వారం పెట్టుకోవచ్చు. అప్పటికి ఇక్కడ దక్షిణం అనేది కూడా ఇక్కడి వరకు తిరిగి ఉండడం జరుగుతుంది. అప్పటికి ఈ ద్వారం దక్షిణ మధ్య గదికి మనం పెట్టుకున్నటువంటి ఈ ద్వారం తప్పు అవుతుంది. కాబట్టి ఇది కూడా మనకు పూర్తి నైరుతి ఇక్కడికి టిల్ట్ అయి ఉండడంతో దక్షిణ నైరుతి మొత్తము కూడా 4 భాగాలు ఇటు సైడ్కు రావడంతో ఈ ద్వారం తప్పుగా మారి ఇది ఈ ఇంటికి అనర్థాలను తీసుకొని వస్తూ ఉంది. కాబట్టి మనము కరెక్ట్ స్థానాలని పెట్టినటువంటి ద్వారాలు ఏవైనా సరే డిగ్రీలు తిరిగిన తర్వాత ఇవి నీచ స్థానాల్లోకి వెళ్ళి ఈ ఇంటికి నష్టాన్ని తీసుకొని వస్తాయి.
ఉత్తరపు గదికి మనము 20 డిగ్రీలు టిల్ట్ అయి ఉన్న తర్వాత ఇక్కడ ఈశాన్యము ఉంటుంది కాబట్టి ఈశాన్యపు గదికి ఈశాన్యం కానీ ఉత్తర గదికి మధ్యస్థానం అంటే ఉచ్చస్థానం వైపు జరిపి మనం పెట్టుకున్నట్లయితే ఇది కరెక్ట్ స్థానంలో ఉంటుంది. ఇది ఎటువంటి నెగిటివ్ ఫలితాలను ఇవ్వదు. మనకు ఆగ్నేయ ప్రాచికి మనకు ఉత్తరం వైపు ఉన్నటువంటి ద్వారాలు పూర్తిగా అనుకూలిస్తాయి. ఇక్కడ ఈశాన్యం పూర్తిగా పెరిగి ఉంటుంది కాబట్టి మన ద్వారాలు అనేవి ఈశాన్యాన్ని చూస్తూ ఉంటాయి. ఒకవేళ మనం ఇచ్చినటువంటి ఈ ఆగ్నేయపు అంటే మనం ఇచ్చినటువంటి ఈ తూర్పు ఈశాన్యపు ద్వారము ఆగ్నేయాన్ని చూస్తున్నప్పటికీ మీరు మనం ఇచ్చినటువంటి ఈ ఈశాన్యపు ద్వారము ద్వారా ఈ నెగిటివిటీ ఇక్కడ పోయి మనకు మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక ద్వారం ఆగ్నేయాన్ని చూసినప్పుడు మరొక ద్వారం ఈశాన్యాన్ని చూస్తుంది కాబట్టి మనకు ఎటువంటి సమస్య ఉండదు. ఈ విధానాన్ని మనం అనుసరించి ద్వార నియమాలు చేసుకున్నట్లయితే బేషుగ్గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనము ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటి ద్వార నియమాలలో మనం చేసేటువంటి తప్పు ఏదైనా సరే చాలా జాగ్రత్తగా చేసుకున్నప్పుడు కరెక్ట్ స్థానాలలో మనం ఇచ్చినట్లు అవుతుంది. మీకు మరింత ఏ గదికి ఏ ద్వారం పెట్టుకుంటే బాగుంటుందని నేను తెలియజేయడం జరిగింది. ఒక ఇంటి ప్లానింగ్ మాత్రమే తీసుకొని మీకు మరొక వీడియో చేయడం జరుగుతుంది. అందులో మీకు ఏ ఇంటికి ఏ విధమైన ద్వారం బాగుంటుంది అనే విపులంగా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందనే నేను భావిస్తూ ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేసి గంట బెల్ ఐకాన్ నొక్కండి. నా పేరు స్వామి వెంకటేష్, వాస్తు జీవనం, వాస్తు మరియు ఆస్ట్రాలజీ. నమస్కారం.